ఒక శాంతియుత గ్రామంలో ఉండేది ఒక మేక, గోలు. ప్రతి ఉదయం అది రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి ఇతర జంతువులతో కలుస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి మరియు మెరుపులు మెరిశాయి. గోలు పొదల దగ్గర ఒక అమాయక దూడ ఏడుపు స్వరం విన్నది. అది చాలా చిన్నది, ఒంటరిగా మరియు భయపడింది. గోలు నెమ్మదిగా దగ్గరకు వెళ్లి, భయపడకు, నేను ఉన్నాను. నేను నిన్ను నీ తల్లి దగ్గరకు తీసుకువెడతాను. వర్షం బలంగా పడుతోంది, మార్గం బురదగా ఉంది, కాని గోలు ఆగలేదు. చాలా కష్టపడి గోలు దూడను దాని ఇంటికి తిరిగి ఇచ్చింది. రైతు మరియు అతని భార్య భావోద్వేగానికి గురయ్యారు. తల్లి గోవు కూడా తన పిల్లను చూసి ముఖం చిట్లించింది. రైతు: గోలు, నువ్వు కేవలం మేకవి కాదు, నువ్వు మా కుటుంబ రక్షకురాలివి. ఆ రాత్రి గోలు మరియు దూడ ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోయారు.